వల్లభనేని వంశీ గారిని ఓడిదోలు ఎలా ఉందో అంటే వ్యవస్థీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపగలిగాడు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు, ఇది చంద్రబాబు గారి పార్టీ అన్నారు. ఎలా వచ్చింది? ఇట్లా జయప్రదంగా తీర్పు తెచ్చుకున్న వాడిని ఏమంటారు? కార్పుడు గారు అంటారు. 74 సంవత్సరాలు పెద్ద ఆయన ఇది భవిష్యత్తు ఇచ్చినోడండి. ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలు విషయం కాదు కదా. మాట్లాడే మాటలు ఇవా ఏమైనా పోను ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైనా అన్యాయం చేశారు, దారుణంగా నాశనం చేశారంటే ఏడుతున్నారు లేండి అనుకోవచ్చు. అంటే నేను చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాదు, కానీ నాకు ఇచ్చిన ఎమ్మెల్యే సీట్ ను కూడా ఆయనకి చెడ్డ పేరు వస్తుందేమో వదులుకున్నాను నేను. అది వదులుకున్న తర్వాత కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగా నాకు అవకాశం పోయిందని చిచ్చి. కానీ ఇదేం బతుకండి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉందాతనమని మాట్లాడుతున్నాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పాపాలన్నీ పండినాయి. మీరు ఉందాతనమని ఎన్ని మాట్లాడినా మీరు మేకతోలు కప్పుకున్న గుంటనక్క. చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిందన్న దుగ్గతో ఇంకో 2-3 ఏళ్ళు ఆగలేక తన కొడుకును ప్రయోజకం చేయలేక ఆడేమో పప్పు గుర్తు అయిపోయాడు. లోకేష్ అనేవాడు మ్యాటర్ లేదు. ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ ఇంత నీచమైన మాటలు పర్సనల్ అటాక్ చేసి ఎంత ఘోరంగా తిట్టాల్సిన అవసరం వచ్చింది చెప్పండి. కేవలం జగన్ గారు నువ్వు అలా తిట్టావు వంశీ అని ముసుముసు నవ్వులు అవుతాడు అంతే. రేపు మళ్ళీ 2024లో కూడా మళ్ళీ జగనే గెలిచేస్తాడు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ కనపడినవాడు. కాబట్టి ఇప్పుడు మనం నోటికి ఏది వస్తే వాగిద్దాం. ఇలాంటి వాడు అసలు రాజకీయాల్లోనే కాదండి, రాష్ట్రంలోనే ఉండకూడదు.